వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో నిన్నటి వరకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు సంబంధించిన మన ఎంసీక్యూస్ 360 డిగ్రీస్లో అందించినాం. సో చాలా వరకు మనకు అందులోంచి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినాయి. దాదాపుగా ఒక 15 to 20 బిట్స్ వరకు అపియర్ అయినాయి. అండ్ మనకు మార్చ్ 17న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరగబోతుంది. ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా జూన్ 9న జరగబోతుంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం మరికొంతకాలం ఈ సిరీస్ని ఇలాగే కంటిన్యూ చేయాలి అని చెప్పి యూపీఎస్సీ యూనివర్సిటీ నిర్ణయించింది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ అందరికీ మేము చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇష్యూస్లోకి గాన వెళ్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని చెప్పి అడిగాడు. మనకు ఫిబ్రవరి 25న కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఫ్యాక్ట్స్ ఫిగర్స్ చాలా స్వల్పంగా మార్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ COP28 సదస్సు మనకు దుబాయ్లో జరిగింది, కానీ ఢిల్లీలో జరిగింది అని ఒక స్టేట్మెంట్లో ఉంది. సో అదేవిధంగా మనకు ఈస్టర్న్ కమాండ్ వాళ్ళు ఒక మిలాన్ అనే ఎక్సర్సైజ్ కండక్ట్ చేశాడు. సదరన్ కమాండ్ అని ఇచ్చినారు, డేట్స్లో మార్పులు ఇచ్చినాడు. సో ఇవన్నీ పట్టి చూస్తే ఏంటంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పైన ఫుల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి మీ ఆస్పిరెంట్స్ అందరినీ ఆ దిశగా సమాయత్తం చేసే ఉద్దేశంతో దీన్ని ఇవ్వడం జరుగుతున్నది. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఇండియా ఈజ్ ద 4th కంట్రీ టు ల్యాండ్ అండ్ సదరన్ హెమిస్ఫియర్ ఆఫ్ మూన్ అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ తప్పు స్టేట్మెంట్, రైట్? ఎందుకు తప్పు కూడా చూపిస్తాను. అండ్ ఇండియా ఇస్ ద 5th కంట్రీ టు ల్యాండ్ ఆన్ మూన్, ఇది కూడా తప్పు స్టేట్మెంటే. ఇట్లా చిన్న చిన్నవి మార్పు చేస్తూ ఉన్నాడు మనకు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే 4th కంట్రీ టు ల్యాండ్ ఆన్ సదరన్ హెమిస్ఫియర్ ఆన్ మూన్ అని ఉండాలి. సో మొట్టమొదటి దేశం యుఎస్ఏ, తర్వాత దేశం మనకు యుఎస్ఎస్ఆర్, తర్వాత దేశం చైనా, తర్వాత దేశం ఇండియా. మరి 4th కంట్రీయే కదా అంటే సదరన్ హెమిస్ఫియర్లో ల్యాండ్ అయిన మొదటి కంట్రీ. సో ఈ 3 దేశాలు కూడా చంద్రుడి నార్దరన్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధగోళంలో ల్యాండ్ అయినాయి. కానీ దక్షిణార్ధగోళంలో మన మూన్కు సంబంధించిన సదరన్ హెమిస్ఫియర్లో ల్యాండ్ అయిన ఏకైకంది ఇదొక్కటే. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ స్టేట్మెంట్ చూసి ఇండియా ఇస్ ద 5th కంట్రీ అన్నాడు, కానీ ఇండియా ఇస్ ద 4th కంట్రీ. మరి 5th కంట్రీ లేటెస్ట్గా ఏంటంటే జపాన్ కంట్రీ స్లిమ్ అని చెప్పి ఒకటి విజయవంతంగా ప్రయోగించింది. సో ఈ విధంగా మనకు ఓకే, ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా తప్పు స్టేట్మెంట్స్ అనమాట. సో ఇలా చాలా చిన్న ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ని మనకు గ్రూప్ 2లో మార్చినాడు. సో ఇదే పంతా మనకు గ్రూప్ 1లో కూడా కొనసాగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఇన్ 2024 5 పర్సనాలిటీస్ వర్ గివెన్ భారతరత్న అవార్డ్. అంటే 2024లో 5 మందికి భారతరత్న అవార్డు ఇచ్చినారు. అండ్ ఇది చెప్పబోయే ముందు ఇంకొక చిన్న అంశం చెప్తాను ఏపీపీఎస్సీ వాళ్లకు. సో ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 25వ జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో జనవరి నెల నుంచి 12 బిట్స్ ఇచ్చినాడు. ఓకే, 12 బిట్స్ ఫ్రమ్ ద జనవరి. సో ఇంకా జనవరి నుంచి క్వశ్చన్స్ ఇవ్వడానికి ప్రాబబ్లీ కంటెంట్ లేకపోవచ్చు. కాబట్టి ఫిబ్రవరి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫిబ్రవరి మంత్ని ఫోకస్ చేయాలి, బాగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ డిసెంబర్, లాస్ట్ ఇయర్ మార్చ్లో అంటే 2023 మార్చ్లో జరిగిన ఈవెంట్ కూడా ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. పెన్సిల్ అనే పోర్టల్కు సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. సో అంటే దాదాపుగా ఒక 11 నెలల ముందు తీసుకున్నాడు. అండ్ లాస్ట్ ఈవెంట్ మనకు ఫిబ్రవరి 1వ తేదీన జరిగిన ఈవెంట్ కూడా వచ్చింది ఎగ్జామినేషన్లో. సో ఫిబ్రవరి 2న పేపర్ సెట్ అయి ఉండాలి. ఇవన్నీ అంచనాలు మాత్రమే, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసి మేము తెలుసుకున్నది. ఫిబ్రవరి 1st నాటి ఈవెంట్ క్వశ్చన్ ఉంది కాబట్టి ఫిబ్రవరి 2న సెట్ అయి ఉండాలి. అయితే మిలాన్ అనేది ఒకటి వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు షెడ్యూల్ అయ్యిందంటే అది ఎప్పుడో షెడ్యూల్ అయ్యింది కాబట్టి క్వశ్చన్ ఇవ్వగలిగాడు. అంతేగాని అది ఈవెంట్ కాదు, అది ముందు షెడ్యూల్ అయిన ప్రోగ్రామ్ అది. సో కాబట్టి మనకేం తెలుస్తుంది అని అంటే ఒక 25 రోజుల ముందు వరకు అయితే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాలి. మనకు మార్చ్ 17th ఉంది కాబట్టి సో ప్రాబబ్లీ మార్చ్ 21 వరకు కూడా మీరు కరెంట్ అఫైర్స్
ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫాలో కండి, రైట్. సో అప్పటిదాకా కూడా మీకు యూపీఎస్సీ యూనివర్స్ క్లాసెస్ అందిస్తుంది. మరి 2024లో 5 పర్సనాలిటీస్కు భారతరత్న ఈసారి ఎక్స్పెక్ట్ చేయదగ్గ క్వశ్చన్ ఇది. ఎందుకనంటే మనకు జనవరిలో పద్మ అవార్డ్స్ వచ్చినాయి. పద్మ అవార్డు నుంచి ఒక క్వశ్చన్ వచ్చిన్నది. ఈసారి భారతరత్న ఫోకస్ చేయొచ్చు. మరి చూడండి, ఎల్కే అద్వానీ గారికి వచ్చింది, పివి నరసింహారావు గారికి వచ్చింది, కర్పూరి ఠాకూర్ గారికి వచ్చింది, ఎంఎస్ స్వామినాథన్ గారికి వచ్చింది, అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ 5 మందికి వచ్చింది. కాబట్టి ఇది సరైన స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో నో ఫారినర్ వాజ్ గివన్ భారతరత్న అవార్డు అన్నాడు సెకండ్ స్టేట్మెంట్లో. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఎందుకనంటే ఇప్పటి వరకు 2 విదేశీయులకి భారతరత్న అవార్డు ఇచ్చినారు. 2 విదేశీయులు. ఎవరా 2 అనంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఈయన భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు. అండ్ రెండవ వ్యక్తి ఎవరు అనంటే మనకు ఓకే నెల్సన్ మండేలా. సో వీళ్ళిద్దరు భారతీయులకి అవార్డు వచ్చింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఓన్లీ ఏ ఈజ్ ట్రూ, కేవలం ఏ మాత్రమే సరైంది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ అన్నాడు. సో జీసీటీఎం. సో ఇది స్టేట్మెంట్ తప్పు. యాక్చువల్గా గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అనేది ప్రపంచంలోనే మొదటి సెంటర్. ఇది భారతదేశంలో గుజరాత్లో జామ్నగర్లో ఉంది. గుజరాత్లో జామ్నగర్లో ఉన్నది. కాబట్టి ప్లేస్ మార్చాడు. COP28 సదస్సు కూడా నిన్న క్వశ్చన్లో ప్లేస్ మాత్రం మార్చాడు. రెండవది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంచ్ జీసీటీఎం. ఈ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్నే మనం జీసీటీఎం అంటాం. సో జీసీటీఎంను మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది అన్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఓకే, జీసీటీఎంలో లాంచ్ చేసింది ఎవరంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే. సో కాబట్టి ఓన్లీ బి ఈజ్ ట్రూ, ఓన్లీ బి ఈజ్ ట్రూ అని చెప్పుకోవాలి, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. సో 100% FDIs ఆర్ అలౌడ్ ఇన్ డిఫెన్స్ సెక్టార్, రైట్. సో అంటే రక్షణ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించరన్నాడు. పర్ఫెక్ట్ కరెక్ట్ ఇది. ఎస్, ఓకే, ఇది కరెక్ట్. నెక్స్ట్ 100% FDIs ఆర్ అలౌడ్ ఇన్ స్పేస్ సెక్టార్ అన్నాడు. ఇది పర్ఫెక్ట్ కరెక్ట్. సో ఈ 100% అంతరిక్ష రంగంలో FDIలు అన్నది మొన్న రీసెంట్గా అంటే 22వ తేదీన తీసుకున్న నిర్ణయం, ఫిబ్రవరి 22వ తీసుకున్న నిర్ణయం. కాబట్టి చాలా చాలా ముఖ్యం. కానీ రక్షణ రంగంలో అయితే దాదాపు సంవత్సరం దాటింది. రక్షణ రంగంలో 100% FDIలు అలో చేశారు. అండ్ సో ఇది ఈవెన్ ఒక కంపెనీ స్వీడన్కు సంబంధించిన సాబ్ అనే కంపెనీ కూడా, స్వీడన్కు చెందిన సాబ్ అనే కంపెనీ కూడా భారత్లో ఇప్పుడు ఇది పెట్టుబడి పెట్టింది రక్షణ రంగంలో. సో ఈ 2 అంశాలు కూడా సరైనవే. బోత్ ఆర్ ట్రూ. అండ్ ఈ స్పేస్ సెక్టార్కు సంబంధించి 3 రకాల స్లాబ్స్ పెట్టారు. లైక్ 49% స్లాబ్, 74% స్లాబ్, 100% స్లాబ్ అని, రైట్. సో మనం ఏది ఏ స్లాబ్ అనేది మనకు స్పష్టంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్లో ఉన్నది. దయచేసి ఆస్పిరెంట్స్ దాన్ని కంపల్సరీగా చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ పద్మవిభూషణ్ అవార్డ్ విన్నర్స్ ఇన్ 2024 ఇన్ సోషల్ సర్వీస్ కేటగిరీ. సామాజిక సేవ విభాగంలో 2024లో పద్మవిభూషణ్ ఎవరికి వచ్చింది అని అడిగారు. అంటే మనం కేటగిరీస్ కూడా తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకయ్య నాయుడు. మరి వెంకయ్య నాయుడు అందరూ సోషల్ సర్వీసే అనుకుంటారు, పొరపాటు పడతారు. కాదు, ఆయనకు పబ్లిక్ అఫైర్స్ సో ప్రజా వ్యవహారాలు అనే కేటగిరీలో వచ్చింది. నెక్స్ట్ పద్మా సుబ్రహ్మణ్యం, వీరికి ఆర్టిస్ట్ కేటగిరీలో వచ్చింది. నిజానికి ఈ సంవత్సరం పద్మవిభూషణ్ ఆర్టిస్ట్ కేటగిరీలో 3 వచ్చింది. ఒకరేమో చిరంజీవి, పద్మా సుబ్రహ్మణ్యం అండ్ వైజయంతిమాల. వీళ్ళ 3కి ఆర్టిస్ట్ కేటగిరీలో వచ్చింది. అండ్ నెక్స్ట్ బిందేశ్వర్ పాఠక్కి సోషల్ సర్వీస్ కేటగిరీలో వచ్చింది. సో సామాజిక సేవ విభాగంలో ఎవరికి వచ్చిందంటే బిందేశ్వర్ పాఠక్. సో సులభ్ శౌచాలయ్ ఫౌండర్ ఆయన. సో కాబట్టి ఓన్లీ సి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యాచ్ ఇచ్చినాడు. మన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా ఒక ఈ డే ఇచ్చినాడు.
థీమ్ అడిగాడు అనమాట. ఇతివృత్తం ఏంటి అని అడిగాడు. సో డేస్ కూడా మనం రెగ్యులర్గా ఉండేలా చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి స్టార్ట్అప్ డే, ప్రవాస భారత్ దివస్, నేషనల్ సైన్స్ డే, నేషనల్ ఓటర్స్ డే. సో స్టార్ట్అప్ డే మనకు 16th January. ఓకే, 16th January స్టార్ట్అప్ డే. సో కాబట్టి 1కి బి ఉండాలి, అన్ని 1కి బి ఉన్నాయి. నెక్స్ట్ ప్రవాస భారతీయ దివస్, ఇది మనకు 9th January. సో 2కు సి ఉండాలి, 2కు సి ఉండాలి. కాబట్టి 1, 2 ఆప్షన్ పోయినట్టే. నెక్స్ట్ నేషనల్ సైన్స్ డే, మనకు నేషనల్ సైన్స్ డే February 28, నేషనల్ సైన్స్ డే February 28. 3కి ఏ ఉండాలి, ఓకే, 3కి ఏ ఉండాలి. సో మనకు ఆప్షన్ 4 అవుతుంది. ఓకే, నేషనల్ సైన్స్ డే మనకు డి ఉండాలి, 3కు డి ఉండాలి, 3కు డి. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. అండ్ ఓటర్స్ డే 25th January, 25th January ఓటర్స్ డే. అదేవిధంగా 25th January మనకు టూరిజం డే, నేషనల్ టూరిజం డే కూడా ఉంటుంది, జాతీయ పర్యాటక దినోత్సవం. అదే మనకు September 27th ఇంటర్నేషనల్ టూరిజం డే, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అరెవాలో ఈజ్ అ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్, అరెవాలో అనతను కొత్తగా ఏ దేశానికి ప్రెసిడెంట్. మనకు గ్రూప్ 2లో కూడా ప్రెసిడెంట్లు కనుక్కోమని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. ఈజిప్ట్, ఆ విధంగా మ్యాచ్ ఇచ్చాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 1-2 తెలిసినా ఆన్సర్ చేయొచ్చు. సో ఈయన అరెవాలో అనే అతను గౌతమేళ ప్రెసిడెంట్. సో యాక్చువల్గా మనకు January 2024లో ఇదే విధంగా ఇంకొక పదం ఉన్నది, అరెవాలో అంటే గౌతమేళ ప్రెసిడెంట్. అల్వారియో అని ఇంకొక పదం వార్తల్లోకి వచ్చింది, అల్వారియో అనే పదం. ఈ అల్వారియో అనే పదం 2024లో సంభవించిన మొట్టమొదటి సైక్లోన్, తుఫాను ఏ దేశంలో సంభవించిందంటే మడగాస్కర్. ఓకే, మడగాస్కర్ అనే దేశంలో సంభవించింది, మడగాస్కర్, రైట్. దీనికి పేరు పెట్టింది మొజాంబిక్ అనే దేశం పేరు పెట్టింది, మొజాంబిక్, రైట్. అండ్ అదేవిధంగా మనకు మడగాస్కర్ అనే దేశానికి రాజధాని అనంతననారివో. ఈ అనంతననారివో అనే ఈ దేశము దీవి దేశాల్లోకెల్లా ఎత్తైంది, హైయెస్ట్ అమాంగ్ ద ఐలాండ్ కంట్రీస్, రైట్. సో ఈ విధంగా ఈ అంశాలు. నెక్స్ట్ ఇండియాస్ విశ్వమిత్ర పాలసీ వాజ్ డిస్కస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సమ్మిట్. సో కింద పేర్కొన్న ఏ సమావేశంలో భారతదేశానికి చెందిన విశ్వమిత్ర విధానము చర్చ చేశారు అని అడుగుతున్నాడు. సో మరి దీనికి సరైన సమాధానము నామ్ సదస్సు, నాన్ అలైన్డ్ మూమెంట్. ఇది మొన్న January 17 నుంచి January 20 వరకు జరిగిన ఈవెంట్. ఇది యాక్చువల్గా మనకు జనవరిలో మనకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఏపీపీఎస్సీలో జనవరిలో జరిగిన ఈవెంట్లో 12 క్వశ్చన్స్ వచ్చినాయి ఒక్క జనవరిలోనే. సో అవి కాకుండా మిగతా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా ప్రాధాన్యం ఉన్న అంశం. నామ్ సదస్సు, అదేవిధంగా G77 సద్దు, ఇవి 2 కూడా ఉగండాలోని కంపాలాలో నిర్వహించినారు, ఉగండాలోని కంపాలా. సో ఈసారి మనకు బాగా ప్రాధాన్యం ఉంది. మరి నామ్ సదస్సులో భారతదేశానికి చెందిన విశ్వమిత్ర విధానము, దీనిపై చర్చించినారు. అండ్ G20 అనేది లాస్ట్ ఇయర్ 18th G20 సమ్మిట్ భారత్లో జరిగింది, 19th G20 సమ్మిట్ బ్రెజిల్లో జరగబోతుంది. సో ఫ్యూచర్లో జరగబోయే స్పోర్ట్ ఈవెంట్లు, ఫ్యూచర్లో జరగబోయే సమావేశాలు డేట్స్తో సహా ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పటి నుంచి అవి కూడా అందిస్తాం మేము మీకు. అండ్ G7 అనేది మనకు లాస్ట్ ఇయర్ జరిగింది, ఈ ఇయర్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డిసైడెడ్ టు లాంచ్ C4IR ఇన్ హైదరాబాద్ అన్నాడు. C4IR అంటే సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో చూడండి, ఈ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది హైదరాబాద్లో రానన్నమాట వాస్తవం. కానీ అది పెడతా ఉన్నది ILO కాదు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కాదు. దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. కాబట్టి స్టేట్మెంట్ తప్పు. సో ఎవరు హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అని అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నెక్స్ట్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ లాంచెస్ ఆఫీస్ ఇన్ న్యూఢిల్లీ అన్నాడు, ఇది కరెక్ట్. సో మన దక్షిణాసియాకు సేవలు అందించడానికి ఒక ఆఫీస్ పెడతామన్నారు, ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అది. అండ్ ఓకే, దీనికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి ఓన్లీ బి ఈస్ ట్రూ.
ఓన్లీ బి ఈస్ ట్రూ అన్నమాట, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ IMF రీసెంట్ రిపోర్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎఫెక్ట్స్ 40% జాబ్స్ ఇన్ వరల్డ్. సో IMF నివేదిక ప్రకారము 40% ఉద్యోగాలు ఓకే ఈ కింద దేని వల్ల ప్రభావితం అవుతాయి అన్నాడు. వార్స్ ఇన్ వెస్ట్ ఏషియా అండ్ ఈస్టర్న్ యూరప్ అన్నాడు. వెస్ట్ ఏషియా ఎవరి మధ్య యుద్ధం? ఇజ్రాయిల్ అండ్ ఉక్రెయిన్. ఈస్ట్ యూరప్ ఎవరి మధ్య యుద్ధం మనకు? వెస్ట్ ఏషియా అంటే ఇజ్రాయిల్ అండ్ హమాస్, అండ్ ఈస్ట్ యూరప్ అనంటే మనకు రష్యా ఉక్రెయిన్, ఇవి జరుగుతూ ఉన్నాయి యుద్ధాలు. అండ్ లో పేస్ ఆఫ్ గ్రోత్ అంటే తక్కువ వృద్ధి అన్నాడు, ఇది కూడా కాదు. ఇన్ఫ్లేషన్ అక్రాస్ వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ద్రవ్యోల్బణం అన్నాడు, అది కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అన్నాడు, ఇదే ఆన్సర్ మనం. సో ఇది మనం ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చూడట్లా. IMF ఏం చెప్పింది చూస్తున్నాం. సో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఏమని చెప్పింది అని అంటే కృత్రిమ మేధ మూలంగా ప్రపంచవ్యాప్తంగా 40% ఉద్యోగాలు కోల్పోతారు అని చెప్పింది మనకు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ ఇస్ రిలేటెడ్ టు. సో మనకు సాంకేతికత సంగ్రహక సంవత్సరం, సాంకేతికత సంగ్రహ సంవత్సరం అని చెప్పి దేనికి సంబంధించింది అని అన్నాడు. UNO, ఇండియన్ ఆర్మీ, ఇస్రో నన్ను అన్నాడు. సో ఇది ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఈ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ అని చెప్పి ప్రకటించినారు. మరి UNO అయితే 2024ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కెమిలిట్స్ అన్నారు, ఒంటెలకు సంబంధించిన సంవత్సరం. 2025ని ఇయర్ ఆఫ్ మనకు ఓకే కోఆపరేటివ్స్, అదే 26 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాలంటీర్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నాడు. సో ఈ విధంగా మనకు భారత సైన్యము ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్, సాంకేతికతను సంగ్రహించుకునే సంవత్సరం అని చెప్పింది, రైట్. నెక్స్ట్ జపాన్ కంపెనీ డైకిన్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ప్లాంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మనకు జపాన్కు చెందిన డైకిన్ కొత్త కంపెనీని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతుంది అని అడిగినాడు. తిరుపతి. సో ఇలాంటి క్వశ్చన్ మనకు ఒకటి వచ్చింది 2లో, పెప్పర్ అనే సంస్థ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతుందని, అది చిత్తూరు జిల్లా పుంగనూరు అనమాట దానికి ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యావ్ ఎంటర్డ్ అన్ అగ్రిమెంట్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అన్నాడు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అదేవిధంగా ఈఎండిపి అంటారు, ఎంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వీళ్ళిద్దరూ కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించింది అన్నాడు. స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్, స్టార్టప్ కంపెనీ ఓనర్స్, ఎంటర్ప్రెన్యూర్స్ నన్ను అన్నాడు. దీనికి సరైన సమాధానం స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్, అంటే పాఠశాల విద్యార్థులు. వీళ్ళకేంటంటే చిన్నప్పటి నుంచే వ్యవస్థాపకులుగా మార్చడం, అంటే నువ్వు పెద్దగా అయినాక ఉద్యోగం కోసం వెయిట్ చేయకు, ఓకే సంస్థను స్థాపించేలా నిన్ను తీర్చిదిద్దుకొని ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ అన్నమాట, వ్యవస్థాపన నైపుణ్యాలను వాళ్ళకు స్కూల్ స్టేజ్ నుంచి నేర్పిస్తున్నారు, రైట్. అండ్ నెక్స్ట్ కుడుముల పెద్దబాయన్న బిలాంగ్స్ టు విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. కుడుముల పెద్దబాయన్న అనే అతను ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాకు చెందినవారు? సో ఈయన నంద్యాల జిల్లాకు చెందినవారు. సో ఈయన స్వాతంత్ర సమరయోధుడు, గిరిజనుడైన ఈయన పెద్ద ఎత్తున బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడారు. సో ఈ సంవత్సరం అంటే 2023లో వీరి పేరు మీద ఒక స్టాంప్ కూడా మనకు వచ్చింది. సో అందుకని వార్తల్లో ఉన్నారు. సో వీరోచితంగా బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడి చనిపోయిన నంద్యాల వాసి అన్నమాట, శ్రీశైలం అడవుల్లో ఈయన బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడారు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ప్రొవైడ్ ఫ్రీ IVF. సో IVF అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, ఇది ఒక కృత్రిమ గర్భధారణ పద్ధతి. సో భారతదేశంలో దీన్ని ఉచితంగా అందిస్తున్న రాష్ట్రం ఏది అన్నాడు. సో దీనికి సరైన సమాధానం గోవా అన్నమాట, ఓకే. గోవా రాష్ట్రము ఉచితంగా IVFను అందిస్తుంది. సో ఇవి ఈరోజు మనకు సంబంధించిన అంశాలు. మరికొన్నింటి రేపటితో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.